సో తెలంగాణలో స్కోప్ ఏంటి? నిజంగానే ఇప్పుడు మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఏదో కమెంట్ చేసినారు నిన్న ప్రెస్ మీట్‌లో. పేపర్‌లలో వార్తలొచ్చినాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాకుండా వేరే సరికొత్త పార్టీ నిలబడదా? ఒకవేళ అదే నిలబడినట్టయితే చిరంజీవి ప్రజారాజ్యం ఏమైనట్టు, లోక్సత్తా పార్టీ ఏమైనట్టు అని చెప్పి మాట్లాడినారు. కవిత బాగా ఏడ్చింది కాబట్టి మేము రాజీనామాని ఆమోదించినాం. ఆమె పార్టీ పెట్టిన పెద్ద ఫరకు పడదు అన్నట్టే సుఖేందర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. వాస్తవమే. బీఆర్ఎస్ పాలన చూసినాం, బీజేపీ పాలన చూసినాం. కేంద్రంలో బీజేపీ పాలన చూస్తున్నాం. అండ్ అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. ఎంత భయంకరంగా ఉందండి. అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఆదివారం వస్తే మళ్ళీ హైడ్రా వస్తుందా? జనరల్గా ఆదివారం అందరికి సెలవు, కానీ హైడ్రా మాత్రం బుల్డోజర్తో పని చెప్తా ఉంది. మరి రంగనాథ్ గారు వీకెండ్ ప్లాన్ చేసుకోరో, మరి కుటుంబ సభ్యులతో వీకెండ్ స్పెండ్ చేస్తారో తెలియదు, కానీ సాటర్డే సండే వస్తుంది అలా అబ్బో ఎక్కడ పోనీ వీళ్ళు బుల్డేజర్లు ఎక్కడ పనిచేస్తున్నాయి? బస్తీలు ఎలా పనిచేస్తున్నాయి? సామాన్యుల పట్ల ఒక్కడు అంటే నేనేమంటున్నా, అట్లా అసలే పని చేయట్లేదని హైడ్రా అంటలేను నేను. ఒక 20% మాత్రమే, ఆ 20%లో మీ ప్రతాపం మొత్తం కూడా లేనోళ్ళ పైన చూపిస్తున్నారు. ఉన్నోళ్ళ దగ్గర ఏ 10లో ఒక్కడి దగ్గర మీ ప్రతాపం చూపిస్తున్నారు. 10లో ఒక్కళ్ళ దగ్గర మిగతా వాళ్ళందరినీ మీరు కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు. ఓకే. సో హైడ్రా పరిశీలించడానికి 2000 కేసులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఆ 2000 మందిలో ఎంతమందికి న్యాయం జరుగుతుందనేదే మా క్వశ్చన్. ఇట్లా ఆదివారం వస్తే అలుగుండల మీద చేసుకొని చాలామంది అమ్మో హైడ్రా ఎప్పుడు వస్తుంది అని చెప్పి మాట్లాడుతారు. అది కొంతమందికి మంచి చేస్తే ఇంకొంతమందికి ఇక్కడ నేనేమంటున్నా, హైడ్రా తీసుకోవడం తప్పు కాదు, కానీ ఏ ఆఫీసర్లు లంచగొండీలు కొంతమంది కుక్కలు రికార్డ్స్ తారుమారు చేసి ప్రభుత్వ భూములు అమ్మి సామాన్య ప్రజలకు కట్టబెడితే ఇక్కడ తప్పు సామాన్యుడిదా, అమ్మినటువంటి సంతకాలు పెట్టినటువంటి సబ్ రిజిస్టర్దా, ఎంఆర్ఓదా, ఇరిగేషన్ ఏఈలదా, ఎవరిది? మరి శిక్ష వాళ్ళకు కూడా ఉండాలి కదా హైడ్రా తరపున, కేవలం ప్రజలకే ఎందుకు ఉండాలా? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్నని ఎప్పటి నుంచో రంగనాథ్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా అడగాలి, అడిగి తీరుతా ఖచ్చితంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అడగాలనిపిస్తుంది, కానీ ఆయన మామూలుగా సెలబ్రిటీస్కి తప్ప ఇంకోటికి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయన సెలబ్రిటీస్కి తప్ప ఇంకా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయనకి మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది. గుమ్మడి నర్సే వస్తేనే ఆడ నించబెట్టి ఇక మాలాంటి వాళ్ళు పోతే ఏం పరిస్థితి? భయంకరంగా ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి, ఇవన్నీ పేపర్లలో రావు. ఓకే. రైతులు ఏడుస్తూ ఉన్నారు ఈ రోజున. పెద్ద పెద్ద బ్యాంకులు సుబ్బిరామిరెడ్డి గారికి ఏం తక్కువ అండి? పైసలు లేవా?